హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయిపోయింది కదా మనం వీడియోలో మాట్లాడుకొని. సో ఈ వీడియోలో ఏం చెప్తాను అంటే, ఈ వీడియోలో వచ్చేసి నాకు డిఎస్సిలో వచ్చిన మార్క్స్ ఎన్ని అండ్ టెట్ మార్క్స్ ఎన్ని, మెరిట్ లిస్ట్లో నా ర్యాంక్ ఎంత, జాబ్ వచ్చిందా లేదా, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. అండ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ నుండి రాశారు డిఎస్సి అండ్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేవి కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు జాబ్ వస్తుందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేసేయండి. స్టార్ట్ చేసుకుందాం. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ రాసిన దగ్గర నుండి ఒకటే క్వశ్చన్స్, రెస్పాన్స్ షీట్ వచ్చిన దగ్గర నుండి ఒకటే క్వశ్చన్స్, టెలిగ్రామ్లో ఎన్నో మెసేజెస్, కామెంట్ సెక్షన్లో చాలా క్వశ్చన్స్ అనమాట. ఏంటి అంటే, మేడం మీకు డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు రిపీటెడ్గా. అందుకే ఈ వీడియోలో మీకు ఆన్సర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ నా టెట్ మార్క్స్ చెప్తాను. నేను ఫస్ట్ టెట్ వచ్చేసి టెట్ 2022లో రాయడం జరిగింది. అప్పుడు నాకు 123 మార్క్స్ అనేవి వచ్చాయి. ఆ తర్వాత నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. నాకు ఇది ఫస్ట్ డిఎస్సి అనమాట. నేను 2018-20 పాస్ అవుట్. ఇదే ఫస్ట్ డిఎస్సి. దీనికి సంబంధించి డిఎస్సిలో నాకు నేను ఏ సెషన్లో రాశాను అంటే 18th ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే రాశాను. అండ్ నెక్స్ట్ నాది వెస్ట్ గోదావరి డిస్టిక్. 18th ఆఫ్టర్నూన్ సెషన్లో నేను ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. నాకు డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే, ఫస్ట్ రెస్పాన్స్ షీట్ చూసుకున్న వెంటనే 80కి నాకు 60 మార్క్స్ అనేవి వచ్చాయి. ఆ తర్వాత ఇనీషియల్కి ద్వారాగా, ఆ తర్వాత ఫైనల్కి వచ్చింది కదా, ఫైనల్ కీలో నాకు 60.5 మార్క్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత నాకు డిఎస్సిలో నార్మలైజేషన్ చేసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే 61.5 మార్క్స్ అయితే వచ్చాయి. ఏంటి అంటే, నెక్స్ట్ నాకు నార్మలైజేషన్లో పెద్దగా మార్క్స్ అనేవి ఏమీ కలవలేదు. 0.7 మార్క్స్ అనేవి నాకు కలిసాయి. దాంతో టోటల్ టెట్ అండ్ డిఎస్సికి కలిపి నా స్కోర్ వచ్చేసి 77.6 అనేది వచ్చిందండి. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వీలైతే నేను మెన్షన్ చేస్తాను. మళ్ళీ మీకు డౌట్స్ వచ్చేస్తాయి, మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా, ఇవన్నీ డౌట్స్ వచ్చేస్తాయి కదా. అందుకే నేను మీకు స్క్రీన్ షాట్ని కూడా వీలైతే యాడ్ చేస్తాను. నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో నా ర్యాంక్ వచ్చేసి 361 వచ్చిందండి. నాది వెస్ట్ గోదావరి డిస్టిక్. ఈ ర్యాంక్తో జాబ్ వచ్చిందా లేదా అనేది నేను నిన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను. నాకు ఓపెన్లో అయితే వచ్చి ఉండదు, ఓపెన్లో వచ్చే ఛాన్సెస్ లేవు కాబట్టి బీసీఈ కేటగిరీ చూసుకున్నాను. బీసీఈ కేటగిరీలో చూసుకున్నప్పుడు కేటగిరీలో సెకండ్ పోస్ట్ అనేది నాకు వస్తుందండి. దాన్ని బట్టి నాకు వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్ కూడా వచ్చింది. నిన్ననే నేను వెరిఫికేషన్కి వెళ్ళాను. ఇవాళ ఆగస్ట్ 29 నేను వీడియో షూట్ చేస్తున్నప్పటికీ మేబీ ఇవాళ ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ కల్లా మీకు ఈ వీడియో అయితే వస్తుంది. ఇవి నా డిఎస్సి జర్నీ. ప్రెజెంట్ అయితే నాకు జాబ్ అనేది వస్తుంది. మీ అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను కదా. నెక్స్ట్ వీడియోలో డిఎస్సి లాంటి ఒక మంచి ఆపర్చునిటీ గురించి మీకైతే చెప్తాను. అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వచ్చిన మార్క్స్ని, ర్యాంక్ని అండ్ మీ డిస్ట్రిక్ట్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ డిఎస్సి రాని వాళ్ళ కోసమే నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఖచ్చితంగా చూడడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.